హే గాయ్స్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. సో నేనైతే ఇక్కడ రెడీ అయిపోతున్నా వ్లాగ్ తీయడం కోసం. అండ్ ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రికార్డ్ చేశాను అనమాట. సో దట్స్ వై ఐమ్ వేరింగ్ ట్రెడిషనల్ డ్రెస్. ఈరోజు ఇయర్ రింగ్స్తో ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, నేను అసలు 365 డేస్లో అసలు నేను 300 డేస్ ఇయర్ రింగ్సే పెట్టుకోను అనమాట. అందులోనూ ఫంక్షన్స్, మనకి ఏదైనా ఫెస్టివల్స్ ఉంటాయి కదా, అప్పుడు మాత్రమే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను నేను. అది కూడా చాలా పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను. Hello guys, once again welcome back to my channel. This is Ramani. Andaru. So today I'm so excited to start this video. And guys, video aithe end varaku chudandi. And I don't know why traditional dress veskunnappudu koncham different. How is my dress? Day by day మన వీడియోస్ ఉన్నాయి కదా, అది అప్డేట్ చేస్తూనే ఉన్నా. నేను చాలా వ్లాగ్స్ చేస్తా. ఒకవేళ ఎవరైతే చూడలేరో వాళ్ళు వెళ్ళి చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఏంటి అంటే దోశ విత్ ఆలూ కుర్మా అనమాట. అండ్ ఈరోజు బనానా ఓట్స్ స్మూతీ చేసుకోలేను అనమాట. ఇంకా అందుకే చాలా ఆకలి వేస్తుంది. అండ్ 10-12 అవుతుంది ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. అండ్ నాకు ఫస్ట్ ఇచ్చిన 2 దోసాస్ ఇంకా స్టార్ట్ చేయలేను. అప్పుడే మమ్మీ ఇంకొక దోశ వచ్చి తీసుకొచ్చి పెట్టిందనమాట. సో నేనైతే వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడైతే తినేస్తాను. మెయిన్ థింగ్ ఏంటి అంటే, మనం బ్రేక్ఫాస్ట్ అనేది అస్సలు స్కిప్ చేయొద్దు. సో స్టడీస్ అండ్ వర్క్ పైన అయితే అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేమన్నమాట. సో అందుకే అండ్ ఈరోజు వర్క్స్ ఏమున్నాయి అండ్ ఎడిటింగ్ వర్క్ ఎక్కడి నుంచి చేయాలి మొత్తం నోట్ చేసుకుంటున్నాను. నేనైతే 10 మినిట్స్ నోట్ చేసుకుంటాను అనమాట. సో మీకైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి వీడియో 30 సెకండ్స్ ఆర్ 25 సెకండ్స్ వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ ఈరోజే కాదు, నేను ఒక 2-3 డేస్ నుంచి ఎడిటింగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేను. ఎందుకంటే అది డైలీ సేమ్ అయిపోతుంది అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా. సో అందుకని అన్నీ యాడ్ చేస్తున్నా క్లిప్స్. నేనైతే చాలా డేస్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. అది కూడా వచ్చేసింది. అండ్ నాకు టైం ఉండదు కదా, సో అందుకని చెప్పేసి యూట్యూబ్లో అయితే మనం వీడియోస్ షెడ్యూల్ చేయడానికి అది ఆప్షన్ ముందు నుంచే ఉంది. అది ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటే బాగుంటుండే అనుకున్నాను. సో అది వచ్చేసింది అనమాట. అండ్ గాయస్, మా మమ్మీ ఆల్రెడీ రాడిష్ ఫ్రై చేయడం స్టార్ట్ చేసేసింది. ఒకసారి నేను ఆ రెసిపీ కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడైతే మా మమ్మీ రాడిష్ ఫ్రై చేస్తుంది. నాకైతే ఈ రాడిష్ పప్పుచారులోనే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మా మమ్మీ ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే రాడిష్ కట్ చేసేసుకొని ఆయిల్లో మొత్తం ఫ్రై చేసుకోవాలి అంట. మినిమం ఇది ఒక 35 మినిట్స్ పడుతుందంట. సో ఇక్కడ ఫ్రై అవ్వడం కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి నేను వెళ్ళేసి మళ్ళీ వచ్చాను అనమాట. సో ఇలా అయ్యింది. ఇంకా నేను చూసేసరికి మా మమ్మీ సాల్ట్, కారం, పసుపు అన్నీ యాడ్ చేసేసింది. ఇంకా టైం పడుతుందంట ఫ్రై అయ్యే వరకు. అప్పటి వరకు వెయిట్ చేయాలి ఇంకా, అంతే. సో ఇప్పుడైతే నేను లేట్ చేయకుండా లంచ్ చేసేస్తాను అనమాట. ఇంకా అలా నా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఈరోజు ఎక్కువ వర్క్స్ ఏం లేవు అనిపించింది. నా ఫొటోస్, బ్యాంగిల్స్ అన్నీ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఫొటోస్ ఎక్కడి నుంచి వచ్చాయి, నేను ఇందులో బ్యాంగిల్స్ దాంట్లో పెట్టాను అనమాట. సో అలా ఉంటుంది అప్పుడప్పుడు. అలా 1 వీక్ నుంచి అయితే నేను అనుకుంటున్నాను. అస్సలు బ్యాంగిల్స్ మొత్తం ఆర్డర్లో కూడా లేవు, అవన్నీ పెట్టేద్దామని. కబోర్డ్లో కూడా ఎక్కడ అంటే అక్కడ బ్యాంగిల్స్ పెట్టేసా. ఇయర్ రింగ్స్ కింద పడిపోయినాయి, ఇప్పుడు తీస్తుంటే పడిపోయింది అనమాట. సో అవన్నీ అరేంజ్ చేస్తున్నాం. మిడిల్లో కొంచెం బ్రేక్ తీసుకుందాము అని చెప్పేసి. సో అలా మనం రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటాయి, అన్నీ కరెక్టే ఉంటాయి. కానీ మనం వెళ్ళేసి వచ్చిన తర్వాత ఫంక్షన్స్కి అన్నీ ఇక్కడక్కడ పెట్టేస్తాం చూడండి. నాకు అది అస్సలు నచ్చదనమాట. అండ్ అది కూడా నేను వచ్చిన తర్వాత పెట్టాలంటే చాలా టైర్డ్ అయిపోతా కూడా. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టేసాను నేనైతే. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను బ్యాంగిల్స్ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ తీసుకొచ్చే ఇప్పుడు టైం లేదు నాకు. నేను ఎప్పుడైనా సరే 2-3 బాక్సెస్లో మొత్తం బ్యాంగిల్సే ఉంటాయి. అయినా కూడా అస్సలు ప్లేసెస్ సరిపోదు. సో అందుకని ఇక్కడ నా మేకప్ బాక్స్ ఉంది, అది మొత్తం ఎంప్టీ చేసేసి సో అందులో అయితే నేను బ్యాంగిల్స్ అరేంజ్ చేస్తున్నాను. నేనైతే బ్యాంగిల్స్ ఓన్లీ శారీ ఆర్ ఎల్స్ హాఫ్ శారీ కట్టుకున్నప్పుడే బ్యాంగిల్స్ వేసుకుంటా. ఇంకా నేను చుడిదార్ వేసుకున్నప్పుడు బ్యాంగిల్స్ అస్సలు వేసుకొని, ఎప్పుడో ఒకసారి వేసుకున్నా కూడా మంచిగా అనిపిస్తుంది కదా. లైక్ బోనాలు టైంలో వేసుకుంటాము, బతుకమ్మ ఆ టైంలో వేసుకుంటాము, అలా అన్నమాట.
సో అలా అయితే నేను అరేంజ్ చేసేసుకున్నాను. అటు ఇటు కలర్స్ ఉన్నా పర్వాలేదు కానీ ఆర్డర్‌లో అయితే ఉండాలి బ్యాంగిల్స్. సో మనకి ఈజీగా తీసుకోవడానికి ఉంటది. నేను ఎన్ని తీసినా కానీ ఇంకా బ్యాంగిల్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడైతే నేను నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటున్నా అనమాట. ఇప్పుడైతే నేను ఈ బ్యాంగిల్స్ అన్నీ ఈ రెడ్ బాక్స్‌లో అరేంజ్ చేసేస్తా. నెక్స్ట్ ఇంకా వేరే రూమ్‌లో ఉన్న బ్యాంగిల్స్ అన్నీ వేరే బాక్స్‌లో పెట్టేస్తా అనమాట. నేను కొంచెం ఫాస్ట్‌గా చేద్దాం అనుకునేసరికి ఇలా చిక్కు పడుతుందనమాట. ఇయర్ రింగ్స్‌కి ఇంకా అందులో నుంచి తీసా బ్యాంగిల్స్ వచ్చేసింది. కంప్లీట్ అయిపోయింది అని అనుకుంటూనే ఇంకా బ్యాంగిల్స్ వస్తూనే ఉన్నాయి. మిడిల్‌లో కొంచెం బ్రేక్ తీసేసుకుంటూ నేను అరేంజ్ చేస్తూనే ఉన్నా అనమాట. అండ్ 3 డేస్ నుంచి వెదర్ చాలా కూల్గా ఉంది కదా, మనం బయటకు కూడా ఎక్కువ వెళ్ళాలనిపించట్లేదు. అండ్ సేమ్ క్లైమేట్ అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనమాట. బ్యాంగిల్స్ అన్నీ అయిపోయాయి. ఆర్డర్లో పెట్టేస్తా అని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే ఇంకొక బ్యాంగిల్ దొరికేసింది ఇక్కడ. ఇప్పుడైతే నా రూమ్లో ఉన్న బ్యాంగిల్స్ మొత్తం అరేంజ్ చేసేసా అనమాట. ఇంకా నెక్స్ట్ తర్వాత చేసుకుంటా. ఐ నీడ్ సమ్ బ్రేక్. కొంచెం బయట కూర్చుంటే కొంచెం బాగుంటుంది కదా. సో మా మమ్మీ స్నాక్స్ చేసి ఇచ్చిందనమాట. ఇంకా నేను తింటున్నాను. అండ్ మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఈ వీడియో ఫ్రైడే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రికార్డ్ చేశాను అనమాట. కాకపోతే నైట్ నేను ఎడిట్ చేసేటప్పుడు కొన్ని వీడియోస్ అనేది డిలీట్ అయిపోయాయి బై మిస్టేక్. సో ఆ వీడియోస్ నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. సో చూసేయండి. అండ్ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్, సీరియస్లీ. అండ్ మీ ఒపీనియన్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. I hope you guys enjoyed. If you like this video, please like, share and subscribe to my channel.